లైలా విశ్వక్సేన్ కొత్త సినిమా. ఈ మూవీ నుండి టీజర్ అయితే రిలీజ్ చేశారు. మరి నా ఒపీనియన్ చెప్పాలి కదా, చెప్తున్నా ఓకే. ముందుగా ఈ సినిమా హీరో పేరు సోను. చెప్పాలంటే సోను మోడల్ మొత్తం హైదరాబాద్. చెప్పాలంటే హీరో సోను ఒక బ్యూటీషియన్. అవును, హీరో సోను ఒక బ్యూటీ మ్యారేజెస్ కి ఇంకొన్ని ఫంక్షన్స్ కి వెళ్లి లేడీస్ ని అందంగా తయారు చేస్తూ ఉంటారు. మూవీ మొత్తం ఈ కాన్సెప్ట్ తో ఉంటుంది అని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి మూవీ స్టార్టింగ్ హీరోని అండ్ తన ప్రొఫెషన్ ని చూపిస్తారు నేను అనుకుంటున్నా. ఆ తర్వాత హీరో లవ్, ఫైట్ సీన్స్ ఇవన్నీ చూపిస్తారు అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి నేను మెయిన్ గా గమనించింది ఒకటి ఉంది. అది చెప్పాక మీరు షాక్ కాకూడదు, ఓకేనా? అయితే ఈ కాన్సెప్ట్ తో ఆల్రెడీ రాజ్ తరుణ్ భలే ఉన్నాడే అనే మూవీ ఒక 5 months బ్యాక్ వచ్చింది. రాజ్ తరుణ్ కూడా ఈ మూవీలో బ్యూటీషియన్. కాకపోతే సినిమా టైటిల్ తగ్గ భలే ఉన్నాడే. రాజ్ తరుణ్ ఈ మూవీలో చూడడానికి డీసెంట్ గా ఉంటాడు, బాగా ఉంటాడు. గర్ల్స్ అందరూ రాజ్ తరుణ్ ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ రాజ్ తరుణ్ ఈ మూవీ లేడీస్ కి చాలా దూరంగా ఉంటాడు. అయితే లైలా మూవీ సోను మాత్రం టోటల్ ఆపోజిట్ గా ఉంటాడు. భలే ఉన్నాడే మూవీలో రాజ్ తరుణ్ సైలెంట్ అయితే, లైలా మూవీ విశ్వక్సేన్ మాత్రం ప్రొఫెషన్ లో అన్ని రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మూవీ ఎలా ఉండబోతుంది. నేను వేరే సినిమాతో కంపేర్ చేసిన అని మీరు వేరేలాగా అనుకోకండి. నా ఒపీనియన్ ఏంటో చెప్పాను కదా, మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.